తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్లంజ్ పూల్ స్పిల్వే వైపు విస్తరించకుండా అడ్డుగోడ నిర్మాణమే ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారు. కాంక్రీట్తో నింపితే ఫలితం శూన్యమన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో స్వతంత్ర నిపుణుల నివేదిక వచ్చాక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీశైలం డ్యాంలో అన్ని రకాల భద్రతా అంశాలపై కేంద్ర డ్యాం భద్రతా అథారిటీ, కేంద్ర జలసంఘం సూచనల మేరకు ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ డైరెక్టర్, చైర్మన్ డీకే శర్మ ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్యానెల్ ఏప్రిల్లో 2 రోజులు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఎప్పటి నుంచో ప్లంజ్ పూల్ అంశం చర్చనీయాంశమవుతోంది. ప్రాజెక్టుకు ప్లంజ్ పూల్ సమస్య కాదని, అది స్పిల్వే వైపు విస్తరించడమే అసలు సమస్య అని నిపుణులు తేల్చి చెప్పారు. డ్యాం నుంచి విడుదలయ్యే నీటి ప్రవాహ ఒత్తిడికి స్పిల్వే ముందు ప్లంజ్ పూల్ ఏర్పడింది. 2018లో 2025లో బేతామెట్రిక్ సర్వేలు చేశారు. అప్పట్లో 270 మీటర్లు వెడల్పు, 400 మీటర్లు పొడవు, 38 మీటర్ల లోతున్న ప్లంజ్ పూల్ 2025 సర్వేలో 290 మీటర్ల వెడల్పు, 450 మీటర్ల పొడవు, 38 మీటర్లు లోతుగా తేలింది. ప్లంజ్ పూల్ స్పిల్వే వైపు విస్తరిస్తున్నా లోతు మాత్రం 7 ఏళ్లలో మారలేదు. స్పిల్వే ఫౌండేషన్ కన్నా 12 మీటర్ల లోతు ఉంది. గతంలోనే ప్లంజ్ పూల్ సమస్య పరిష్కారానికి స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. వాటికి ఇంకా 16.5 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. దీంతో తక్షణమే స్పిల్వేకు వచ్చే ప్రమాదం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రాన్ రక్షణకు గతంలో 62 స్టీల్ సిలిండర్లు కాంక్రీట్ తో నింపి ఏర్పాటు చేయగా, తాజా అధ్యయనంలో వాటిలో 42 పూర్తిగా, 14 పాక్షికంగా ధ్వంసమైనట్లు తేలింది. ప్లంజ్ పూల్ ను పూడ్చివేయడంతో సమస్య పరిష్కారం కాదని నిపుణులు తేల్చారు. 2005లో ఓసారి పూడ్చితే అందులో పోసిన కాంక్రీట్ ఏమైందో కూడా తెలియలేదు. అందుకే ప్రస్తుతం స్టీల్ సిలిండర్ల స్థానంలోనే కట్ ఆఫ్ వాల్ నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో కేంద్ర డ్యాం భద్రతా నిపుణుల కమిటీ, జలసంఘం విశ్రాంత చైర్మన్ పాండ్య గోడ నిర్మాణాన్నే ప్రతిపాదించారు. తాజాగా డీకే శర్మ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పిల్వేకు, ప్లంజ్ పూల్ కు మధ్య సుమారు 110 అడుగుల ఎత్తుమేర గోడ నిర్మించాలనేది యోచన. 3 మీటర్లు వెడల్పుతో తవ్వి అందులో బెంటనైట్ ద్రావణం వంటిది నింపుతూ నిర్మించాలనేది నిపుణుల అభిప్రాయం. స్పిల్వేకు సమాంతరంగా నది గర్భంలో దిగువ రాతిలో 3 మీటర్ల మేర తవ్వటం ఎంతవరకు సాధ్యమని ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చించారు. స్వతంత్ర నిపుణుల బృంద నివేదిక వచ్చాక ఆ మేరకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.